నేను స్వప్నం, నువ్వు రూపం. నేను మేఘం, నువ్వు వర్షం. నేను నిషి, నువ్వు జాబిలి. పూలగాని చదువుకు మళ్ళా పైసలు కావాలంటే కట్టెమే అయ్యేటట్టుంది. చేతిలో ఒక్క పైస లేకపోయా ఎవరిని అడిగితే ఎవరిత్తలు. ఎవరిత్తలని కూర్చుంటే ఎట్లయితుంది? మళ్ళాగా దొరకాల మీదే వాడాలి. దొర పిలుతోండి నడు. భూమి పట్టా చేయాలంటే ఎవరైనా మండల ఆఫీస్కు రావాలి, కానీ మన దొరూరు గా ఆఫీస్నే గడికి పట్టుకొచ్చాయి. కానీ రేపు ధర్మసాగరం మండలంలో మన చిన్న దొరసాన్ పేరు విన చేసేదానికైతే ఆమె పోయి సంతకం పెట్టి రావాలి. దొర లేకుండా దొరసాన్ ఎట్లొస్తుందా? ఆయనకు మోసం మరకుండా పనులుండే. మన మండలం కింది పట్టా అయితే నేనే చూసుకుందును, అది పక్క మండలం పనా. గట్లంటారా? దొరేమో రమ్మన్నారంట బాంచన్. కౌలు గింజలు కొలువురా అంటే పైసలు ఇస్తా అంటివి, మళ్ళా పంటలు వచ్చాయి. అవి ఎట్లిస్తావు ఇవి ఎట్లిస్తావు? ఎగదొగ్దాం అనుకుంటున్నావా ఏంది? ఆ గంత మాట ఎందుకంటారు బాంచన్? అగ్గిన గాండ్లు అంటే ఎట్లా? జర ఈ 7 కాలం కింద మీద 4 దినాలు పోతే అటో ఇటో ముట్ట చెప్తాం కదా. పలిసిన ఆదరా మాట చెప్తాను. దొరా కన్నెర చెప్తాడు, మళ్ళా పంటకు నాగలే కట్టద్దన్నాడు. ఇగో ఏ వంశంక నాకుతావు నాకు పో. అయ్యా మీరే గట్లంటే ఎట్లా? బాంచే భూమి ఇవ్వకపోతే ఎట్లా బతుకుతావు? ఈపులో కొట్లండి కానీ కడుపులో కొట్లకండి. మీ ఉచ్చదాగమని తాగుతాము కదా బాంచన్. గడి నేను అదరా నీకు? నువ్వెంత నీ బతుకెంత? అదెట్లా మాట్లాడుతుంది, నువ్వెట్లా మాట్లాడుతున్నావు? దీని గట్లు నువ్వు తెచ్చి మీరు కూడా చదవాలరా. మీరే కాదు, ఊర్లో అందరు చదవాలి. చదువా? చదివినాం కదా, మన ఊళ్ళో 5 వరకు ఉంటే 5 వరకు చదివి పాస్ అయినాం. ఇంకేం చదవాలి? అందరం అయితే చదివి పాస్ అయినాం. ఇంకో వీళ్ళ వసంత కూడా చదివింది. అయినా ఎప్పుడో అయిపోయిన చదువు గురించి మళ్ళీ ఇప్పుడు ఎందుకురా?
ఎప్పుడైనా చదవచ్చురా, చదువుకుంటే మంచిగా ఉంటుందని చెప్తా అన్న. మీ ఇంట్లో నువ్వు అంటే ఒక్కని కాబట్టి చదివిస్తానులా. నీ లెక్క మా అమ్మలో కూడా చదివించాలంటే ఫెయిల్లోకి ఓడి పోతాడు, బర్రెలోని ఓడిపోతాడు, గడిలో పనులు ఓడిపోతాడు. మాకు కూడా చదువుకోవాలని ఉంటుందిరా, కానీ ఏం చేస్తాం, పని చేయకపోతే వెళ్ళదు. ఇగో రాత్రి కూడా మా నాయనతో పోయి దొరబాయిల మోటార్లు బాగు చేసుకుంటూనే ఉన్నా. అయినా చదివి నౌకరీ చేసే ముఖమా మాది. నువ్వంటే ఓ కవితలు గివితలు రాస్తావు, ఇక మీ అయ్య కూడా ధైర్యం చేసి చదివిస్తాడు. మా నాయన కూడా చదివించాలని అనుకున్నాడు రా, కానీ అప్పులు గిప్పులు యాదికొచ్చి ఇక ఊకున్నాడు. అరే మీ ఇంట్లో పరిస్థితులు నాకు తెలియదారా? మిమ్మల్ని బడికే పోయి చదవంటలేను, పని చేసుకుంటా కూడా చదవచ్చు. ఉద్యోగానికి కాదు, తెలివి కోసం చదవాలి. పత్రికలు పుస్తకాలు అన్నీ చదవాలి. చదువుకుంటే ఎవరి ముంగట వంగి నిలబడే అవసరం ఉండదని చెప్తా అన్న. నువ్వు మంచిగా చెప్తున్నావు, కానీ చదవాలంటే పుస్తకాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనకి ఎవడిస్తాడు? తాలూకాకు పోయి గ్రంథాలయంలో తెచ్చుకోవచ్చు కదా, అదైతే శాత కాదు. నువ్వెందుకు రంది పడుతున్నావురా? కౌలు పైసలు అందినాయి. నేను ఎట్టిపోతాను రా, నేను ఉన్నా కాదురా. పుట్టిగా ఎందుకు అంతా సరిగ్గానే ఉన్నది. ఇక భూమి మీ పేరు మీద అయినట్టే. ఇక్కడ సంతకం పెట్టుండి దొరసాని. రే, ఇందాక అడిగిన ఫైల్ ఏది? ఉన్న భూమిని కూడా అమ్ముకొని ఎక్కడికి పోయి బతుకుతామయ్యా? ఇంత బాధపడుకుంటా భూమి ఎందుకు అమ్ముకుంటాను? అమ్మసొంటి భూమిని భయపడి అమ్ముకుంటా. నేను ఒకసారి మా నాన్నతో మాట్లాడతా. రిజిస్ట్రేషన్ ఆ తర్వాత పెట్టుకుందాం. రేయ్, ఏడు చూసుకుంటే తొక్కుతానవరా? జరైతే కారు గుద్దుకుంటావు. దొరసాని చూడు ఎంత ముద్దుగున్నది. మా తల్లి పెద్ద దొరసాని ఏ స్వర్గంలో ఉన్నదో, ఆమె నోట్లకెళ్ళి ఊడిపడ్డట్టే ఉన్నది.
పోరగాండు కీడేం చేస్తురా మీరు? పక్కూర్లో అన్నలు బాంబు పెట్టి తహసీల్దార్ని చంపిరట. పోలీసులు వచ్చినా వస్తారు. నడువుండ్రి. రే సీనుగా చీకటి పడుతుంది. దొరూరి కారికి డీజిల్ తేవాలి. జల్ది బారా. ఇప్పుడు డీజిల్ ఎందుకు నాయనా? ఊరు అట్టుడుకుతాంది. చిన్న దొరసాన్ని చూస్తాడా? పొద్దుగాలనే పట్నం తోలుతాండు. ఏంద్రా గింత రాత్రి మంచి వన్నం లేపుకొస్తాను? అరే చిన్న దొరసాని హైదరాబాద్ పోతాందని మీ నాయన చెప్పింది కదరా. చెప్పిండు అయితే. నేను చిన్న దొరసాని ప్రేమిస్తాను. అంటే దొరసాని కూడా నన్ను చూస్తాంది. ఛత్రి కూడా ఇచ్చింది. అరే బండి మలుపు ఏమైంది? గడికిపోయినాక చెప్తా దొరసాని. దొరా అమీన్ సాబ్ వచ్చిండు. నమస్కారం దొరా. నిన్న భీమారంలా జీపు వేల్చి తహసీల్దార్ని చంపినరు. ఇవాళ చిన్న దోర్సాని కారు మలిపినరు. చుట్టుపక్కల మూమెంట్ మొదలైంది. అందుకే సర్కారోళ్ళు మన స్టేషన్కు కొత్త సిఐని తబాదలు చేశారు. ఆయన జరా ఖతర్నాక్, కిసొంటివన్నీ చూసుకుంటా ఊకునే రకం కాదు. హలో, ఊర్లన్నీ జల్లెడబడతాం. ఎవడెక్కడ దాక్కున్నా గుంజుకొచ్చి కాల్చి పారేస్తాం. హలో, వాళ్ళ సంగతి మాకు వదిలేయండి దొరా. మీరు నిమ్మలంగా ఉండ్రి, ఏం భయపడకుండ్రి దొరా. ఏమంటాను? భయపడకుండా నాకే ముచ్చట్లు చెప్తానవా? మీ పోలీసులు పరువు పోగొట్టుకోవద్దంటే ముందుగా పనులు సురువు చేయండి.
బిడ్డ నాన్న నేను ప్రతాప్ని. చెల్లొస్తా అంటే కారు ఆపిన్లట. ఏం ఆలోచిస్తాను? చెల్లె దసరా తర్వాత వస్తుంది. నువ్వైతే ఆ పట్నం భూమి రిజిస్ట్రేషన్ పనులలో ఉండు. కాగితాలు సిద్ధానికి తోలుతా. సరే నాన్న. మరి దసరాకు మమ్మల్ని రమ్మంటారా? ఇప్పుడొద్దు ప్రతాప్. ఈడ పరిస్థితులు జర నిమ్మలమైన తర్వాత నేనే ఫోన్ చేసి పిలుస్తా. ఆడంతా మంచిదే కదా? అంతా మంచిదే నాన్న. ఏందట? తర్వాత వస్తుందట. అక్కడ ఊళ్ళో ఏవో జరుగుతుంటాయి. ఈయనేమో ఇంకా గడిచి పెట్టారని అంటాడు. మధ్యలో అది ఇబ్బంది పడుతుంది. మీకోసం ఎవరో ఫోన్ చేశారండి. ఎవరు? అదేదో సారాయ అన్నట్లేదో. సారాయ కాదు, సారయ్య. ఏమన్నాడు? ఏం చెప్పలేదు, దొరతోనే మాట్లాడాలన్నాడు. ఆడొకడు ఓ పిల్లని ప్రేమించినట్టాడు. పెళ్లి చేసుకోవాలంటే భయం. నేను నిలబడి పెళ్లి చేయాలన్నాడు. మరి చేపిస్తున్నారా? ప్రేమించుకుంటే వాళ్ళే చేసుకోవచ్చు కదా భారతి. ఒకసారి గడికి పోదామా? గడికా? వద్దురా, వద్దు. నేను రా. నువ్వు భయపడకరా, నేను చెప్తా కదా ఎట్లా పోవాలి నువ్వు. చంద్రి పిలిచిన దోసని. సిద్ధడు హైదరాబాద్ పోతాడు కదా, ఇవి వానికి వాడేమన్నా కొనుక్కుంటాడు. అట్లనే దొరసాని. అన్నయ్యకు నేనే ఇద్దాం అనుకున్నా. ఇవి సిద్ధంతో పంపి. మంచిది దొరసాని. కదిలించావు నన్నే గుండెను మీటి, కదిలొచ్చాను నీకై సరిహద్దులు